Yeah, dear students, now we are seeing Maths 1A 7 marks question. In that question number 21 లో థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాము, క్రామర్స్ మెథడ్. ఓకేనమ్మా, ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చూసాము. సో లెట్ అస్ సీ క్రామర్స్ మెథడ్. ఇది మనకు ఈ క్రామర్స్ మెథడ్ మీద ఎగ్జామ్లో వచ్చింది. ఓకేనా, బట్ స్టిల్ వీ షుడ్ నో అబౌట్ దిస్ మెథడ్. ఇది చాలా ఈజీ మెథడ్ అమ్మా. మనకు మూడు మెథడ్స్ ఉన్నాయి: మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, క్రామర్స్ మెథడ్, గాస్ జార్డాన్ మెథడ్. సో అన్నిట్లా ఈజీ మెథడ్ క్రామర్స్ మెథడ్. దీని గురించి ఒకసారి ఐడియా తెచ్చుకున్నాం. చాలా ఈజీ అమ్మ, ఇది పెద్దగా ఇబ్బంది ఏమి ఉంటుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, క్వశ్చన్ ఏంటిది? సాల్వ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 3z ఈక్వల్ టు 5, 4x minus 2y minus z equal to 0, minus x plus 3y plus z equal to 5. Using ఏ మెథడ్ అమ్మా? క్రామర్స్ మెథడ్. విచ్ మెథడ్ ఈస్ దిస్? క్రామర్స్ మెథడ్. క్రామర్స్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయాలి. ఏ మెథడ్ అయినా పర్లేదు, మనకు ఫస్ట్ ఒక 1 మార్క్ పడుతుంది ఈజీగా. ఏంటిదా 1 మార్క్ ఈజీ మెథడ్? ఈజీ 1 మార్క్ పడడానికి ఏంటిదా? ఫస్ట్ ఏ అనేది తీసుకున్నాం మనం. వీ హ్యావ్ టు రైట్ ఏ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి తెలుసు కదా? ఏ మ్యాట్రిక్స్ అంటే కోఎఫిషియంట్. చూడండి, ఇక్కడ 1 -1 3. ఇక్కడ చూడండి, ఏం లేదంటే 1, ఏం లేదంటే -1 ప్లస్ 3. చూడండి, 1 -1 3. నెక్స్ట్ 4 -2 -1, 4 -2 -1, -1 3 1, -1 3 1. ఈజీగా రాయొచ్చమ్మా మీరు. 1 మార్క్ ఈజీగా పడిపోతుంది. అది ఏ మ్యాట్రిక్స్. ఎక్స్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా, XYZ రాయాలి. ఎక్స్ మ్యాట్రిక్స్ ఆల్వేస్ XYZ. ఇలా రాస్తాం, XYZ ఇలా కదా, ఇలా రాస్తాం XYZ. ఇలా కాదు, ఇలా కాదు, ఇలా. ఓకే, నెక్స్ట్ డి అంటే ఏంటమ్మా? డి అంటే చూడండి, కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, 505, 505. దాన్ని కూడా ఇలానే రాయాలి. ఓకేనా, దాన్ని కూడా ఇలా రాయాలి. ఇలా కాదు, ఇలా రాయాలి, ఇలా. ఓకే, సో చూడండి, ఈ స్టెప్ రాసినందుకు మీకు 1 మార్క్ పడిపోయింది. ఈ స్టెప్ రాసినందుకు మనకు 1 మార్క్ పడిపోయింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ఇక్కడ క్రామర్స్ మెథడ్లో మనము డిటర్మెంట్ ఏ, ఇంత మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో కూడా చేసాం కదా, అదే ఇక్కడ డెట్ ఏ. ఓకేనా, డిటర్మెంట్ ఆఫ్ ఏ, దాన్ని మనం డెల్టాగా డినోట్ చేస్తాం ఇక్కడ. అదే డిటర్మెంట్ ఆఫ్ ఏనే డెల్టా అంటున్నాం అమ్మా. డిటర్మెంట్ ఆఫ్ ఏనే ఏమంటున్నాం? డెల్టా అంటున్నాం. మరి ఎలా ఫైండ్ చేయాలో చూసాం ఆల్రెడీ. ఇది చేసినాం మనం, చేసిందే ఇది. ఎంత వచ్చింది? 50. డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసు కదా మనకు. డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసు. ఓకే, అది 50 వచ్చింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కొత్త ఒకటి డెల్టా 1 అని మనం క్రియేట్ చేసుకుంటాం అమ్మ. డెల్టా 1 ఏంటి సార్? డెల్టా 1 అంటే ఏంటి? డెల్టా 1 అంటే ఏందమ్మా అంటే, చూడండి ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఉందా? ఏ మ్యాట్రిక్స్ డెల్టా 1. చూడండి ఇక్కడ 1 ఏమంటుందంటే, ఈ డెల్టా 1 ఏమంటుందంటే, ఇక్కడ ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలంని తీసేయండి, దీన్ని తీసేయండి. చూడండి, ఇది 1 అంటే ఫస్ట్ కాలం 1. దీన్ని తీసేసి డి ఉంది సరా, ఈ డిని ఇక్కడ రీప్లేస్ చేయండి. ఇట్లా రీప్లేస్. మన ఐపీఎల్లో సబ్ అవుట్, సబ్ ఇన్, సబ్స్టిట్యూట్ ఉంది కదా, ఇంపాక్ట్ ప్లేయర్ లాగా. ఓకేనా, సో ఇది తీసేసి దీన్ని ఇక్కడ పెట్టాలి అంతే. ఫస్ట్ అది డెల్టా 1 అంటే. ఇది తీసేసి ఇది పెట్టాలి. చూడండి, ఇక్కడ అదే వచ్చింది. చూడండి, ఇక్కడ ఈ 505 వచ్చి ఫస్ట్ దానిలోకి వచ్చింది. 505 ఇది సెకండ్ థర్డ్ సేమే ఉంటుంది అమ్మా. ఓకే, ఇది డెల్టా 1. సో దాని డిటర్మెంట్ ఇప్పుడు ఫైండ్ చేయాలి. ఓకేనా, దాని యొక్క డిటర్మెంట్ ఫైండ్ చేయాలి. డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేస్తారో తెలుసు కదా, ఆల్రెడీ ఇక్కడ చేసాము. సరే, దీని ఒక్కదాన్ని చూద్దాం. డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేస్తాం? డిటర్మెంట్ కావాలంటే ఏందమ్మా, ఏదైనా ఒక రో తీసుకుంటాం మనం. దీన్ని తీసుకుంటాం కదా, రోని. రో ఏం చేస్తాం? 5 ఆఫ్. నేను ఇదే కదా మనం 5 -1 3 తీసుకుంటున్నాం మనం. 5 ఆఫ్. ఇక -1 కాబట్టి +1 ఆఫ్, +3 ఉంది కాబట్టి +3 ఆఫ్. ఓకేనా, ఓన్లీ ఇక్కడ సైన్ చేంజ్ అవుతుంది. మరి బ్రాకెట్లో ఏం రాస్తామమ్మా? 5 ఆఫ్ అంటే ఏం చేస్తాము? 5 ఆఫ్ అంటే ఇదే కదా. 5 ఆఫ్ అంటే ఆ రో ఆ కాలంని తీసేస్తాం. మీకు 4 వాల్యూస్ వస్తున్నాయి. ఏంటి ఆ 4 వాల్యూస్? 2 -1 3 1. 2 -1 3 1. ఏం చేస్తాం మరి? ఓకేనా, ఏం చేస్తాం? ఓకేనా, 2 1s are 2, 2 1s are 2, 2 1s are 2. నెక్స్ట్ 3 × -1. 3 × -1 ఎంతమ్మా? -3. కానీ రాసేది ఎంత? +3 కదా. రెండోసారి రాసినప్పుడు ఇది రాసేటప్పుడు సైన్ చేంజ్ చేసి రాయాలి. ఓకే, నెక్స్ట్ 1 ఆఫ్ చూద్దాం. 1 ఆఫ్ అంటే ఇది కదా, ఇక 1 ఆఫ్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకు ఈ రో ఈ కాలం తీసేస్తాం. ఓకేనా, ఈ రో ఈ కాలం తీసేస్తే మనకు 4 వాల్యూస్ వస్తున్నాయి. ఏంటి ఆ 4 వాల్యూస్? 0 -1 5 1, 0 -1 5 1. దాని డిటర్మెంట్ ఫైండ్ చేయాలి. ఓకేనా, దాని యొక్క డిటర్మెంట్ మనము ఫైండ్ చేయాలి. ఓకే, ఎలా చేస్తాం మరి డిటర్మెంట్ ఫైండ్? ఓకే, సో ఇక్కడ ఏంటిదమ్మా మనకి మిగిలిన ఏంటి కూడా 0 -1 5 1. 0 1s are 0,
5 ఇంటూ -1 -5 కానీ రాసేది ఎంతమ్మా +5. ఓకే, నెక్స్ట్ 3 ఆఫ్ 3 చూద్దాం. 3 ఇది 3 ఇక్కడ 4 వాల్యూస్ చూపిస్తున్నాయి మనకు. 0 2 5 3 0 2 5 3. ఏం చేస్తాం 0 3 0. ఓకేనా. నెక్స్ట్ 5 2 10 కానీ రాసేది ఎంతమ్మా -10. సో ఇప్పుడు దీని వాల్యూ రాద్దాం. ఏంటి దీని వాల్యూ అంటే 2 + 3 5 5 5 25. 0 + 5 5 5 1 5. 0 - 10 0 - 10 ఎంతమ్మా -10. -10 3 -30. సో ఎంత వస్తుంది 25 + 5 30 30 - 30 0. సో Δ1 వాల్యూ 0 అనమాట. Δ1 వాల్యూ ఏమైందమ్మా 0 అయింది. Δ1 వాల్యూ ఏమైంది 0 అయింది. ఓకేనా. అదే చూడండి ఇక్కడ. ఓకే, సో Δ1 వాల్యూ ఏమొచ్చింది మనకు 0. Δ1 వాల్యూ 0. మరి Δ2 ఏంటి సార్? Δ2 చూడండి 2 అంటుంది. ఇక్కడ ఏమంటుందమ్మా 2 ఏమంటుంది మరి? 2 ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ రో ఉంది కదా, ఈ సెకండ్ రో ఏలా సెకండ్. ఓకేనా. ఇప్పుడు ఈ సెకండ్ ఓడు సబ్అవుట్ అవుతాడు. సబ్అవుట్ అంటే వీని తీసేసి వీని పెట్టాలి. ఇప్పుడు సెకండ్ దానిలో డి పెట్టాలి. ఇప్పుడు ఎలాగైతే మనం Δ1 అంటే ఫస్ట్ దానిలో డి పెట్టామో, ఇప్పుడు Δ2 అంటే సెకండ్ దానిలో డి పెట్టాలమ్మా. సెకండ్ దానిలో డి పెట్టాలి. ఓకేనా. అంటే ఈ ఫస్ట్ థర్డ్ అలానే ఉంటారు, ఓన్లీ సెకండ్ ప్లేస్లో ఇది వస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి ఇక్కడ 1 4 -1 అదే ఉంది 1 4 -1. కానీ ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఏముంది -1 2 3. కానీ ఇక్కడ ఏం పెట్టాలి మనం 505 అంటే 3 -1 1 యాస్టీస్. ఫస్ట్ థర్డ్ యాస్టీస్, ఓన్లీ సెకండే మారుతాను. అదే 2 అంటే అదే అమ్మా. 2 అంటే సెకండ్ మార్చండి, 1 అంటే ఫస్ట్ మార్చండి, 2 అంటే సెకండ్ మార్చండి, 3 అంటే థర్డ్ మార్చండి, అంతే ఇక్కడ. ఓకే. ఈ మార్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. మనకు తెలిసి ఎలా ఫైండ్ చేయాలి డిటర్మినెంట్ 50 వస్తుంది. అలానే Δ3 అంటే ఏందమ్మా థర్డ్ దాన్ని మార్చాలి. ఎవరితో మార్చాలి థర్డ్ తీసేసి వీని పెట్టాలి, డీని. సో అది ఇక్కడ పెట్టాము చూడండి చూడండి ఇక్కడ డి ఫస్ట్ వచ్చిండు, డి సెకండ్ వచ్చిండు, డి థర్డ్ వచ్చిండు, అదే అది. సో మళ్ళీ Δ3 అంటాం. దీన్ని ఏమంటామమ్మా Δ3 అంటాం. మళ్ళీ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసు. సో ఏమొచ్చింది మనకు 100 వచ్చింది. ఏమొచ్చిందమ్మా 100. సో ఇట్లా Δ1 Δ2 Δ3 Δ1 Δ2 Δ3 ఫైండ్ చేయాలి. చేసాక మన ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ, మనం ఏం చేయాలి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి కదా. XYZ వాల్యూస్ మనం ఫైండ్ చేయాల్సినవి XYZ వాల్యూస్. ఓకేనా. మనం ఫైండ్ చేయాల్సిన XYZ. సో ఎక్స్ వాల్యూ ఎట్లా వస్తుందట Δ1/Δ. చూడండి ఎక్స్ అంటే ఫస్ట్ కాబట్టి Δ1/Δ. వై ఎట్లా వస్తుంది Δ2/Δ. వై అంటే సెకండ్ కదా, సో Δ2/Δ. జెడ్ అంటే థర్డ్ Δ3/Δ. అంతే. సో మనకు ఆల్రెడీ మనకి వాల్యూస్ వచ్చినాయి చూడండి. ఇక్కడ Δ1 ఎంత వచ్చిందమ్మా 0. అందుకనే 0/Δ వాల్యూ ఎంత వచ్చింది మనకు 50 కదా. సో 0/50 ఎంత అమ్మా 50. నెక్స్ట్ Δ2/Δ. Δ2 ఎంత వచ్చింది మనకు 50. సో 50/50 ఎంత 1. Δ3 ఎంత వచ్చింది మనకు 100. 100/50 2. సో దీస్ ఆర్ అవర్ ఎక్స్ వాల్యూ. దేర్ఫోర్ x = 0, y = 1, z = 2. సో ఇంత ఈజీగా మనకు క్రామర్స్ మెథడ్ ద్వారా, విత్ హెల్ప్ ఆఫ్ క్రామర్స్ మెథడ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ XYZ. ఓకేనమ్మా, వాల్యూస్ ఆఫ్ XYZ, రైట్. కొంచెం జాగ్రత్తగా చేయాలి. డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేయాలో కొంచెం గుర్తుపెట్టుకోవాలమ్మా. డిటర్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి డిటర్మెంట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ Δ3 చూద్దాం మీకోసము. Δ3 డిటర్మెంట్ ఎలా ఫైండ్ చేస్తాం ఓకేనమ్మా. డిటర్మెంట్ ఫైండ్ చేయాలంటే ఏం చేస్తామమ్మా, ఏం చేయాలి డిటర్మెంట్ ఫైండ్ చేయాలంటే ఇగో ఇట్లా రో తీసుకుంటాం కదా, ఈ వాల్యూస్ 1 -1 5 తీసుకోవాలి. 1 -1 5 చూడండి ఇక్కడ. ఓకే, రైట్. సో ఏం చేస్తాం మనం -1 -1 ఉంటే +1 +5 అంటే +5 అంతే కదా. ఓకే, +5. మరి ఏం చేస్తాం, నేను Δ3 గురించి చెప్తున్నానమ్మా. 1 అంటే ఏం చేస్తామమ్మా, ఆ 1 యొక్క రో 1 కాలం. సో ఈ 4 వాల్యూస్ ఉంటే 1 డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. క్రాస్ మల్టిప్లై 2 5 10, 3 0 0 అంటే 10 - 0. నెక్స్ట్ దీనిది -1 అంటే ఇక్కడ +1 వస్తాం కదా. సో ఇక్కడ ఆ -1 సంబంధించిన రో కాలం తీస్తాం. మనకు 4 వాల్యూస్ చూపిస్తున్నాయి. ఆ 4 వాల్యూస్ ఏంటి అమ్మా 4 0 -1 5. ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా. చూడండి 4 5 20, -1 0 0 అంటే 20 - 0. నెక్స్ట్ 5 ఈ 5 గురించి. సో 5 యొక్క కాలం 5 యొక్క రో 4 2 -1 3. ఓకే, ఈ వాల్యూస్ మిగిలినాయి. 4 3 12. ఓకేనమ్మా, 4 3 12, -1 2 ఎంతమ్మా -2 కానీ రాసేది ఎంత +2. సో ఇప్పుడు దీని వాల్యూ ఫైండ్ చేయాలి. 10 - 0 10, 10 1 10, 20 - 0 20, 20 1 20, 12 + 2 14, 14 5 70.
సో 10, 20, 70 ఎంత 100, అందుకని ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ 100. సో ఈ విధంగా మనం ఫైండ్ చేయవచ్చు. ఓకేనా. సో జస్ట్ ప్రాక్టీస్, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఈ విధంగా మనకు క్రామర్స్ మెథడ్ చేస్తామమ్మా. ఓకే, లైక్ దిస్ విల్ డూ క్రామర్స్ మెథడ్. ఓకే.